शायद मेरे जीवन में अभी करने वाले हैं और जिसके बारे में कहा मोदी को सुनते हैं, इसके प्रस्तुतिकरण हम देखेंगे। लाखों की संख्या में 5,000 से लाखों के नमन करने का कार्य, नमो नव मतदाता। तो मैं सबसे पहले सभी नव मतदाताओं को भारत का भाग्य निर्माण करने के लिए नमन करता हूं, निमंत्रित करता हूं। मैं देख पा रहा हूं कि बड़ी संख्या में बेटियां आज इस कार्यक्रम से जुड़ी हुई। आज राष्ट्रीय मतदाता दिवस है। इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है। दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में भागीदारी की। मैं जानता हूं कि आपकी एज में किसी भी नई शुरुआत के लिए सबसे ज्यादा एक्साइटमेंट होता है, लेकिन आपकी ये शुरुआत बहुत ही अलग है। वोटर लिस्ट में नाम रजिस्टर होते ही अब आप देश के डेमोक्रेटिक प्रोसेस का सबसे महत्वपूर्ण हिस्सा बन गए। मेरे युवा साथियों, आप सभी के लिए ये टाइम पीरियड, ये काल चक्र दो वजहों से बहुत अहम है। एक, आप सभी ऐसे समय में वोटर बने हैं जब भारत का अमृतकाल शुरू हुआ, और दूसरा, कल 26 जनवरी देश अपना 75वां गणतंत्र दिवस मनाएगा। अगले 25 साल आपके लिए भी और भारत के लिए, दोनों के लिए बहुत ही महत्वपूर्ण। नेशनल वोटर्स डे, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు వర్చువల్గా నవ ఓటర్లని ఇంటరాక్షన్ చేయడం కోసం
తెలియజెప్పడం కోసం నరేంద్ర మోదీ గారు ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని అందించడం జరిగింది. నమో నవమత్ దాదా, నమో నవమత్ దాదా అనేటటువంటి ఒక అమోఘమైనటువంటి కార్యక్రమం. మరి కార్యక్రమం సందర్భంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇక్కడ వివిధ కాలేజ్ నుంచి వచ్చినటువంటి మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నవ ఓటర్లు, యువ ఓటర్లు వీళ్ళందరితో పాటు మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. యువత చేతిలోనే అంతా ఉంది. వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళందరితో కలిసి మోదీ గారి ప్రసంగాన్ని వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రాజ్యాంగబద్ధంగా మనకు కలిగినటువంటి హక్కు, ఓటు హక్కు, మరి దాన్ని ధర్మబద్ధంగా ఒక మంచి నాయకుడికి ఓటు వేయడానికి వినియోగించుకున్నట్టయితే మనకు ఒక మంచి పాలన దక్కుతుంది. మంచి పాలన ద్వారా ఏమవుతుంది అంటే విద్య, వైద్యం, మనకు కావాల్సినటువంటి, మన ఊరికి కావాల్సినటువంటి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు మనకు దక్కుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మా ఓటర్ల ముందుకు తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి మరొక్కసారి అందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు విజయవయ్యం ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, జగదీష్ గారికి, సెక్రటరీ గారు, చిత్త అనిల్ గారికి, అదేవిధంగా వారి టౌన్ వివిధ మండలాల ప్రెసిడెంట్లకు, కార్యదర్శులకు, అదేవిధంగా వారి మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అభినందనలు అందరికీ కూడా మరొక్కసారి నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీకు ఉన్నటువంటి హక్కు, మీకు కలిగినటువంటి హక్కు, ఓటు హక్కు ద్వారా ఒక మంచి పాలనను మీ ఊరికి, మీ పల్లెకు, మీ వారికి, అదేవిధంగా మీ పట్టణానికి ఒక గిఫ్ట్గా ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.